జరిగింది సార్. ఆ టాపిక్ మళ్ళీ డీటెయిల్డ్ గా మాట్లాడదాం సార్. ఒకసారి పురుషోత్తం రెడ్డి గారి తీసుకుందాం. పురుషోత్తం రెడ్డి గారు, ఈ ఎస్ఐఆర్ మీద ఎస్ఐఆర్ జరుగుతూ ఉండగా ఇంకా అది యాక్చువల్గా అక్టోబర్ 3వ తారీఖున రావాలి దాని తాలూకు ఫైనల్ లిస్ట్ అనేటువంటిది. ఈలోపు మీరు పాత ఓటర్ లిస్ట్ పెట్టుకుని మీరు ఎలాగ స్థానిక ఎన్నికలకు వెళ్తారు అనేటువంటిది వైఎస్ఆర్సీపీ హైకోర్టులో వేసిన పిటిషన్. దీన్ని మీరు ఎలా చూస్తారు? అందరికి నమస్కారం. నమస్కారం. బేసిక్ గా ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు, లోకల్ బాడీ ఎన్నికలు ప్రక్రియ ప్రారంభమైంది. ఎప్పుడు జరుపుతారు ఏంటనేది తేదీలు ఖరారు కావాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ మున్సిపల్ ఎన్నికలు జరిగేట్టుగా ఉన్నాయి. అయితే ఇప్పుడున్న ఓటర్ లిస్టు అందుబాటులో ఉన్నది ఏ డేటు? 2026 మే 1వ తేదీన ఉన్నటువంటి ఓటర్ లిస్టుతో మనకు లోకల్ బాడీ ఎన్నికలు జరుగుతాయనేది అర్థమవుతుంది. ఇప్పుడు లేటెస్ట్ ఎన్నికల లిస్ట్ ఏంటంటే 2026 మే 1 ఈ ఇయర్. అది లేటెస్ట్ ఎలక్షన్ ఓటర్ లిస్ట్. ఈ మే, జూన్, జూలై, ఆగస్ట్ తర్వాత ఈ క్రమంలో ఎస్ఐఆర్ పేరుతో అనర్హుల ఓట్లు కావచ్చు, లేకపోతే ఆ నియోజకవర్గాల్లో ఎలిజిబిలిటీ లేని వాళ్ళు కావచ్చు తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. దీంట్లో మంచి చెడ్లు మళ్ళీ మాట్లాడుకోవచ్చు. అంటే దాదాపు రాష్ట్రంలో 40 లక్షల ఓటర్లు తగ్గుతాయి, అంటే తీసేస్తారు అనే ఒక ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు నేను తిరుపతి నగరపాలక పరిధిలో పౌరుడిని. నా ఓటు మే 1, 26కి తిరుపతిలో ఓటు ఉంటుంది. ఒక ఉదాహరణ చెప్తున్నాను. ఓటు ఉంటుంది. ఇప్పుడు ఎస్ఐఆర్లో నేను ఇక్కడ లేనో లేదా తిరుపతి నుంచి వెళ్ళిపోయినానో నా ఓటు తీసేస్తారు. అది కూడా ప్రజాస్వామ్యం, తప్పేమీ లేదు. కానీ నా ఓటు అయితే ఎస్ఐఆర్లో తీసేస్తారు, కానీ నేనైతే ఓటేస్తాను. ఎందుకు? నా ఓటు 26 మే 1 తిరుపతిలో ఉంటుంది. ఓటు ఉంటుంది, ఆ ఓటుతో ఎలక్షన్ జరుగుతుంది. నేను తిరుపతి నుంచి వెళ్ళిపోయి ఉంటాను కాబట్టి నా ఓటు తీసేస్తుంది ఎస్ఐఆర్. అంటే ఒక రకంగా నేను అనర్హుడిని యాజ్ పర్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రకారం. కానీ నైతికంగా చూసినా కూడా నేను తిరుపతి నుంచి వెళ్ళిపోయినాను కాబట్టి నేను అర్హుడిని కాదు. కానీ యాజ్ పర్ మనకున్న అందుబాటులో ఉన్న ఓటర్ లిస్ట్ ప్రకారం ఓటేసేస్తాను. నేషనల్ ఎలక్షన్ కమిషన్ ఏమో నన్ను అనర్హుడు ప్రకటిస్తుంది. దాదాపు ఒక లెక్క అయిపోయింది. కానీ తిరుపతి ప్రథమ పౌరుని నేను ఎన్నుకుంటా ఓట్లు. ఇది నైతికం కాదు కదా. కాబట్టి దీన్ని ఖచ్చితంగా ఆలోచించబడుతుంది. 1-2 ఓట్ల దాదాపు నాకున్న లెక్క ప్రకారం తిరుపతిలో 10,000, 20,000, 50,000, 90,000 అంటున్నారు. అంటే టీడీపీ కార్యకర్తలు లేదంటే టీడీపీ వాళ్ళు ఆ ఓట్లని ఇది చేస్తారంటారా? అది క్యాప్చర్ చేసి వేసుకునే ఛాన్స్ ఉంటుందంటారా? కాదు, ఇప్పుడు వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరు బలవంతులు వాళ్ళు చేస్తారు కదా. మీకు ఎలక్షన్ లో అంటే ఇది వైసీపీ యాంగిల్ ప్రకారం అంటే వాళ్ళు ఏవైతే ఇప్పుడు ఇన్వాలిడ్ ఓట్స్ అని అంటున్నాము, ఇన్వాలిడ్ ఇన్ ద సెన్స్ ఇది ఇంకా డిక్లేర్ కానీ ఓట్స్ ఏవైతే అంటున్నామో 44 లక్షలు, ఇవి వాళ్ళు ఏమైనా క్యాప్చర్ చేసే ఛాన్స్ ఉంది అనేటువంటిది వైసీపీ యాంగిల్ అంటారా? మీరు ఎలా చూస్తారు? ఉండొచ్చు, రెండు ఉన్నాయి ఇందులో. నిజానికి ఈ ఓట్ల అనర్హత ఓట్లని తీసేస్తున్నాం అనే తెలుగుదేశం చెప్తున్న మాటలన్నీ ఎవరు ఓట్లు ఇవి? వాళ్ళ ఆరోపణ ప్రకారం వైసీపీ వాళ్ళు చెప్పించారు గతంలో. వాళ్ళ ఆరోపణ ప్రకారం ఆ లెక్క ప్రకారం వాళ్ళు వేయకూడదు. రెండు, ఇప్పుడు ఎవరు దీన్ని ఇప్పుడు లేని వాళ్ళు 10,000 ఓట్లు 20,000 ఓట్లు తిరుపతిలో తీసేసి వాళ్ళు బయట వెళ్ళిపోయినా లేదా అర్హత లేకపోయినా ఆ ఓట్లు ఊరు ఉపయోగించుకునే అవకాశం ఉంది. ఎవరు బలం ఉంటే వాడు ఉపయోగించుకుంటారు. ఏదైనప్పటికీ వైసీపీ ఉపయోగించుకుంటుందా, తెలుగుదేశం ఉపయోగించుకుంటుందా అనే దానికన్నా ఎలక్షన్ కమిషన్ ప్రకారం ఒక్కొక్క నియోజకవర్గంలో 30,000 ఓట్లు 40,000 ఓట్లు మున్సిపల్ పరిధిలో తీసేస్తున్నట్టు మీరు చెప్తూ అనర్హులని మీరు అనౌన్స్ చేస్తూ అదే ఓటర్లు మళ్ళీ ఓటేయడం ధర్మ? ఇది నైతిక ప్రశ్న. ఒక్కొక్క మున్సిపల్ కార్పొరేషన్ లో మినిమం 10,000 నుంచి 40,000 ఓట్లు తీసేస్తున్నారు అనర్హతని. అదేమి తప్పని నేను అన్ను. ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఉండొచ్చు, లేదా దొంగ ఓటు కావచ్చు, ఏదైనా కావచ్చు. అర్హత లేని ఓటు, మళ్ళీ అర్హత లేని ఓటు 2026 మే 1న వాడు ఉన్నాడు. ఈ 40,000 ఓట్లు కూడా వాడికి ఉంటాయి ఓటు. ఆ 40,000 మంది నగర పౌరుని ఎన్నుకోవడం ధర్మం. నిర్ణయిస్తారు కదా 40,000 ఓట్లు. ఒక 10 ఓట్లు ఒక ఓటు కూడా వేయకూడదు. 10 ఓట్లు 20 ఓట్లు అంటే వాడు నిర్ణయించలేడు. 40 ఓట్లు 30,000 ఓట్లు అంటే వాడు డిసైడ్ చేస్తాడు. అంటే దొంగ ఓట్లు డిసైడ్ చేసినట్టు మనం ఒప్పుకున్నట్టు అవుతుంది కదా. కాబట్టి ఎస్ఐఆర్ ఎప్పుడైతే ప్రారంభమైందో మీరు అర్హత లేదని ఇంతమంది ప్రకటిస్తున్నారో ఆ విషయం క్లియర్ అయ్యేంత వరకు వాళ్ళు ఓట్లు వేయడం నైతికంగా ప్రజాస్వామ్యానికి మంచిది కాదనే ప్రశ్న ఏ పార్టీ లేవనైతే స్వాగతం. అయితే దీన్ని మీరు ఓడిపోతారని కోర్టుకు వెళ్ళారు ఇట్లాంటి మాటలన్నీ తప్పదు, రాజకీయాల్లో వింటాము. ఎనిహో ఇది చాలా సూటి ప్రశ్న, న్యాయమైన ప్రశ్న. ఈ విషయాన్ని ఎలక్షన్ కమిషన్ కానీ కోర్టులు కానీ ఆలోచించి తీసుకోకపోతే మీరే అనర్హులు అంటారు, అనర్హులతో మీరే ఓటేయమంటారు.